నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు జరిగింది. ఇక దేశంలో మెట్రో నగరాలపైన జన భారం పెరిగిపోతోంది. ఈ రెండు టాపిక్స్ ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. అటు నోట్ల కట్టలు, ఇటు లిక్కర్ సీసాలు, ఇవి చాలవన్నట్లు గిఫ్ట్లు ఎక్స్ట్రా. ఎన్నికలంటేనే ఓ పెట్టుబడి అయిపోయింది. ఎమ్మెల్యే, ఎంపీ పదవి స్థాయిని బట్టి ఖర్చు పెరుగుతూ పోతోంది. ప్రతి అభ్యర్థి ఎన్నికల సంఘం నిర్ణయించిన లిమిట్ కు లోబడే ఖర్చు చేశామని చెబుతున్నా పార్టీలు, అభ్యర్థులు గెలుపు కోసం కోట్లు దారబోస్తున్న పరిస్థితి ఉంది. అందుకే ఈసారి జనరల్ ఎలక్షన్స్ అత్యంత కాస్ట్లీ ఎన్నికలుగా సీఎంఎస్ అంచనా వేసింది. ప్రపంచంలోనే రిచెస్ట్ ఎలక్షన్స్. రికార్డు స్థాయిలో 1,42,000 కోట్ల ఖర్చు. ఓ స్టేట్ బడ్జెట్ అంత ఖర్చు. ఎన్నికలు అంటే పార్టీలు, అభ్యర్థులు, ప్రచారం, ఓటర్లే కాదు, డబ్బు, మద్యం, ప్రలోభాలు కూడా. దేశంలో ఒక ఎన్నికలతో పోల్చితే మరో ఎన్నికలకు వచ్చేసరికి ఖర్చులు, ధన ప్రవాహం భారీగా పెరిగిపోతోంది. ఈసారి ఎన్నికలకు ఏకంగా 1,42,000 కోట్లు ఖర్చయిందని అంచనా. ఈ ఖర్చు ఒక రాష్ట్ర బడ్జెట్ కు సమానమంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అంతేకాదు, ప్రపంచ దేశాల్లోనే ఇవే అత్యంత కాస్ట్లీ ఎన్నికలని తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ ప్రస్తుత ఎన్నికల ఖర్చుకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది. ఢిల్లీ నుంచి హైకమాండ్ దూత వచ్చినప్పుడు ఎన్నికల ఖర్చు లెక్కలు చెబుతూ మహేష్ సూపర్ డైలాగ్ చెబుతాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశిస్తూ అన్ని చండీగఢ్, ఛత్తీస్గఢ్ లెక్కలు చెబుతావేంటి? ఇప్పుడు ఓటు 500కు రాదు, ఒక్కో సెంటర్లో 5,000 కూడా పెట్టి కొనాల్సి ఉంటుందని 2012లో చెప్పాడు. ఈసారి ఎన్నికల ఖర్చును చూస్తే ఆ డైలాగ్ కరెక్టేనని అనిపిస్తుంది. ఓటర్లకు డబ్బులు పంచే విషయం అటుంచితే సోషల్ మీడియా మెయింటెనెన్స్ నుంచి సభలు, సమావేశాల వరకు ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న విషయమే. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం జరుగుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలంటే అతిపెద్ద పండగగా భావిస్తారు. ఇక భారత్లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. అయితే రాను రాను మన దేశంలో ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి 2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అయిన ఖర్చు దాదాపు 1,42,000 కోట్లయిందని అంచనా వేసింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. ఈ లెక్కన వరల్డ్లోనే మన ఎన్నికలు రిచెస్ట్ ఎలక్షన్స్ గా అంచనా వేశారు. రెండు 2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు 60,000 కోట్లు. ఈసారి లోక్సభ ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే అత్యధికంగా 1,42,000 కోట్లకు చేరుకున్నట్లు సీఎంఎస్ అంచనా వేసింది. అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల్లో అయిన ఖర్చు 1,20,000 కోట్లు. అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా కంటే కూడా మన ఎలక్షన్స్ ఖర్చు ఇంకో 22,000 కోట్లు ఎక్కువ. మన దేశంలో మొత్తం 96 కోట్ల మంది ఓటర్లు ఉండగా ఒక్కో ఓటరుకు 1,400 రూపాయలు ఖర్చయినట్లు నిపుణుల అంచనా. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయిన 60,000 కోట్లతో పోలిస్తే ఈసారి డబుల్ కంటే ఇంకో 22,000 కోట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎలక్షన్ కమిషన్ 1,00,000 ఓట్లు ఒక అసెంబ్లీ ఎలక్షన్లో కొంటున్నారంటే ఎలాగ ఆప్ చేస్తారు? రోజులు చేయడానికి ఎవరు వస్తారు? అందరు క్యాండిడేట్స్ ఖర్చు పెట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అందువల్ల ఎలక్షన్ కమిషన్ మీద ఈ భారం తోసేయటానికి, ఖర్చు తగ్గించడానికి కరెక్ట్ కాదు. ఎలా గెలిచారో, ఎంత ఖర్చు పెట్టారో, ఎన్ని లంచాలు ఇచ్చారో అది మనకు అనవసరం అని ప్రజలు అంటున్నప్పుడు, సమాజం అంటున్నప్పుడు ఇది కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడైనా ప్రజల్లో ఒక వ్యతిరేకత వస్తే, ఒక వికారం వస్తే
ఇలాంటి వ్యక్తుల మీద. అప్పుడు తగ్గుతుంది, వాళ్ళు ఖర్చు పెట్టకుండా ఉంటారు. దేశంలోని ఎన్నికల్లో పెట్టే ఖర్చుకు సంబంధించి సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అనే స్వచ్ఛంద సంస్థ 35 ఏళ్లుగా గమనిస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారీగా ఖర్చయినట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ చైర్మన్ భాస్కర్ రావు అంచనా వేశారు. అయితే ఈ ఖర్చులో ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోటీ చేసే అభ్యర్థులు, వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు చేసే అన్ని రకాల ఎన్నికల సంబంధిత ఖర్చులు ఉంటాయని తెలిపారు. ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పెట్టే ఖర్చులన్నింటినీ కలిపి ఇందులోకి వస్తాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో బీజేపీనే అత్యధికంగా పబ్లిసిటీ కోసం ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈసారి ఎన్నికల ఖర్చును తొలుత 1.2 లక్షల కోట్లుగా అంచనా వేశామని, కానీ ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటకొచ్చిన తరువాత అంచనాలను 1,42,000 కోట్లకు పెంచింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే కాదు, అనేక మార్గాల్లో పార్టీలకు డబ్బు చేరుతుంది. 2004 నుంచి 2023 వరకు దేశంలోని 6 ప్రధాన పార్టీలకు 19,000 కోట్ల రూపాయలు రహస్య విరాళాలుగా వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తెలిపింది. ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు, రవాణా, జన సమీకరణ, ఇన్ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు, లీడర్లకు ముడుపులు, టీవీలు, పేపర్లలో ప్రకటనలు, గోడలపై రాతలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, డిజిటల్ క్యాంపెయిన్ వంటి వాటికి పార్టీలు, అభ్యర్థులు ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు సిఎంఎస్ తెలిపింది. ఈ 1,42,000 కోట్ల ఎన్నికల ఖర్చులో ఎన్నికల సంఘం పెడుతున్న ఖర్చు 10 నుంచి 15% మాత్రమే ఉంటుందని అంచనా వేసింది సిఎంఎస్. మొత్తం ఎన్నికల ఖర్చులో 30% మీడియా క్యాంపెయిన్ కే అవుతున్నట్లు అంచనా వేశారు. సుదీర్ఘంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియలో కంటికి కనిపించకుండా తెర వెనుక జరుగుతోన్న ఖర్చును లెక్కిస్తే అంచనాలు ఇంకా ఎన్నో రెట్లు పెరిగే అవకాశముంది. భారత రాజకీయాల్లో ఐడియాలజీ కంటే మనీ పవర్ కే ప్రాధాన్యం పెరుగుతోందని నెక్స్ట్ బిగ్ గేమ్ చేంజర్ ఆఫ్ ఎలక్షన్స్ పుస్తకంలోనూ భాస్కర్ రావు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ సంస్థలుగా మారిపోయాయని, ఎన్నికల్లో ప్రముఖ సంస్థలు, వ్యక్తులతో బ్రాండింగ్ చేయించుకుంటున్నాయని తెలిపారు. ఫేస్బుక్, గూగుల్ వంటి కంపెనీలు కూడా పొలిటికల్ క్యాంపెయిన్లో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. ఫ్రీ అండ్ ఫేర్, ప్రలోభాలు, బెదిరింపులకు తావులేని ఎన్నికలే ప్రజాస్వామ్యానికి కీలకం. అలాంటి స్ఫూర్తికి అంగబలం, ధనబలం అడుగడుగున సవాళ్లు విసురుతోంది. ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. కట్టడి చేసేందుకు ఈసీ దగ్గరున్న అస్త్రమే వ్యయ నియంత్రణ. ఎన్ని చెకింగ్స్ చేసినా అభ్యర్థులు, పార్టీలు పట్టపగ్గా లేకుండా ఎన్నికల్లో డబ్బును ఖర్చు చేస్తున్నారు. దాంతో ప్రతి ఎన్నికల్లో వ్యయం పెరిగిపోతూ వస్తోంది. ప్రజాస్వామ్య పండుగలో ధనమే ఇంధనమా? నోట్ల కట్టలు, ఏరులై పారుతున్న మద్యం, ఈసీ కళ్లుగప్పి 100 కోట్లు దారబోస్తున్న అభ్యర్థులు. ఎన్నికలు ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక పండుగ కంటే ఎక్కువ. రాబోయే 5 ఏళ్లు దేశ రాష్ట్ర దశా దిశను నిర్ణయించే వేదిక. ఇలాంటి ఎంతో ప్రతిష్ట కలిగిన ఎన్నికల్లో ధనం కీలక పాత్ర పోషిస్తోంది. పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికలో ఆర్థిక స్తోమతను కీలకంగా తీసుకుంటున్నాయి. ఈసారి సార్వత్రిక సమరంలో అయితే గోవా లాంటి ఓ చిన్న రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చవుతుందని అంచనా వేసింది సెంటర్ ఫర్ మీడియా స్టడీస్. అసలు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ఖర్చు పెట్టేందుకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అందులో లీగల్ గా వచ్చేదెంత, అడ్డదారుల్లో వచ్చేదెంత? లెక్కల్లేని సొమ్మును పట్టుకోవడంలో అటు ఈసీ, ఇటు పోలీసులు ఎంత శ్రమించినా సరే, ఎన్ని వేల కోట్లు స్వాధీనం చేసుకున్నా సరే, వెళ్లాల్సిన వారికి డబ్బులు వెళ్లిపోతుండటం, ఓటర్లకు పంచాల్సినంత పంచుతుండటం కామన్ అయిపోయింది.
ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టాల్సిన ఖర్చుకు వ్యయ పరిమితి ఉంది, కానీ పార్టీ ఖర్చుకు పరిమితి లేదు. అభ్యర్థులు లిమిట్ దాటి ఖర్చు పెడుతున్నా అడ్డుకోవడం సాధ్యం కావడం లేదు. అసలు ఎన్నికల సంఘం నిర్ధారించిన ఖర్చులో అభ్యర్థి ఎన్నికలను పూర్తి చేయడం సాధ్యమేనా అన్న చర్చ కూడా ఉంది. దేశంలో ఎన్నికల ఖర్చు విషయంలో నార్త్ లో ఒక తీరు, సౌత్ స్టేట్స్ లో ఇంకో తీరుగా ఉంది పరిస్థితి. నార్త్ స్టేట్స్ లో అయితే ఈసీ పెట్టిన పరిమితికి కొద్దిగా అటు ఇటుగా ఖర్చు పెడితే సరిపోతుందని అంటున్నారు నిపుణులు. సౌత్ స్టేట్స్ లోనే ధన ప్రవాహానికి అడ్డు అదుపు లేదంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పెడుతున్న ఖర్చు 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడానికే ఎన్నికల ప్రచార ఖర్చుపై ఈసీ నియంత్రణ పెట్టింది. భారత ఎన్నికల సంఘం తరచూ అభ్యర్థుల వ్యయ పరిమితిని సవరిస్తూ వస్తోంది. పెరుగుతున్న ఖర్చు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ పరిమితిలో మార్పులు చేస్తోంది. 1951-52లో జరిగిన స్వతంత్ర భారత తొలి సార్వత్రిక సమరంలో లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి 25,000గా ఉండేది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో దాన్ని 10,000గా అప్పుడు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థికి గరిష్ట వ్యయ పరిమితి 95 లక్షలుగా ఉంది. ఇక పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థి 40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో 28 లక్షలు ఖర్చు పెట్టవచ్చు. అయితే అభ్యర్థుల ప్రచార ఖర్చులను పర్యవేక్షించడానికి ఈసీ వ్యయ పరిశీలకులతో పాటు స్టేట్, సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ రంగంలోకి దిగుతాయి. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్స్, నిఘా టీమ్స్, వీడియో నిఘా టీమ్స్ ఉంటాయి. ఈసీ నిఘా పెట్టడంతో ప్రతిసారి ఎన్నికలప్పుడు కోట్ల కొద్దీ నగదు, బంగారం, గిఫ్టులు, లిక్కర్ దొరుకుతోంది. అయినా పూర్తి స్థాయి ధన ప్రవాహాన్ని కట్టడి చేయలేకపోతోంది ఈసీ. ఎన్ని చర్యలు చేపడుతున్నా ఎన్నికలు అంతకంతకు ఖరీదవుతున్నాయి. 2014 ఎన్నికల్లో 30,000 కోట్లు ఖర్చయితే ఈ ఎన్నికలకు వచ్చేసరికి 1,42,000 కోట్లకు చేరుకుంది. అంటే 10 ఏళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగింది ఎలక్షన్ ఎక్స్పెండిచర్. ఒకనప్పుడు డబ్బు ఉన్నవాడు ఎలక్షన్ గెలవడం చాలా కష్టం అవుతాయి. ఇవాళ డబ్బు లేని వాడికి అసలు ఎలక్షన్ డెమోక్రసీలో భాగం లేదని మాత్రం మనకు రుజువు అయిపోయింది. అందువల్ల ఖర్చు ఎక్కువైపోతుంది. ఈ ఖర్చు వల్ల ఎలక్షన్ పార్టీస్ కూడా వాళ్ళనే రమ్మంటున్నారు. ఎక్కడ చూసినా ఒక ఎంపీ సీటు, ఎమ్మెల్యే సీటుకి డబ్బు లేని వాడు అనేవాడికి పార్టీ టికెట్ ఇస్తుందా అంటే మీరెవరు చెప్పలే. డబ్బే కావాలి ఎలక్షన్కి ఖర్చు పెడుతున్నా. ఈ డబ్బు ఖర్చుకే కాదు, ఓటర్లను కూడా తృప్తి చేసి ఓట్లు వేసుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎవరు పెట్టుకుంటారు అని పొలిటికల్ పార్టీస్ వాడుకుంటున్నారు. డబ్బు ఉన్న వాళ్ళే ఇన్వైట్ చేస్తున్నారు. పార్టీలు, అభ్యర్థులు డబ్బులు పంచడం ఎంత తప్పో ఓటర్లు తీసుకోవడం కూడా అంతే తప్పు. అయితే ఈసారి ఎన్నికల్లో ఓటర్ల తీరులో కూడా చాలా మార్పు కనిపించింది. ఓటుకు నోటు ఇది కొత్త విషయమేమీ కాదు. ఓటర్లకు డబ్బులు పంచడం ఎప్పట్నుంచో రాజకీయ పార్టీలకు అలవాటైన పని. ఆ వ్యవహారం రహస్యంగా మూడో కంటికి తెలియకుండా జరిగేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు డబ్బులిస్తే తీసుకుని నచ్చిన పార్టీకి, అభ్యర్థికి ఓటేసేవారు. 5 ఏళ్లుగా అయితే డబ్బులివ్వలేదని గొడవ చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. ఏపీ ఎన్నికల్లోనూ పలు ప్రాంతాల్లో డబ్బులు రాలేదని రోడ్డెక్కారు ఓటర్లు. అన్ని పార్టీలు ఓటుకు నోటును పబ్లిక్ గానే ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. నాయకుల బహిరంగ సభల్లో ఫలానా పార్టీ ఓట్ల కోసం డబ్బులిస్తుందని తీసుకునేది తీసుకుని ఏసుకునే దిక్కు ఏసుకోవాలని ప్రచారం చేశారు. ఇలా అన్ని పార్టీలు ప్రచారం చేయడంతో డబ్బులు తీసుకోకపోతే అవి ఇంకొకరి జేబుల్లోకి వెళతాయే తప్ప ఇచ్చిన వ్యక్తి దగ్గరకు వెనక్కి వెళ్లవని ఓటర్లు కూడా డబ్బులు తీసుకునేందుకు వెనకాడటం లేదు. ఈసారి ఎన్నికల ఖర్చులో సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయింటెనెన్స్ తో పాటు సభలు, సమావేశాలకు బాగానే ఖర్చు పెట్టాయి పార్టీలు. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా పెద్ద మొత్తంలో వెచ్చించినట్లు అంచనాలున్నాయి. ఎన్నికల ప్రక్రియకయ్యే ఖర్చుతో పాటు ప్రలోభాలకు కూడా భారీగా బడ్జెట్ కేటాయిస్తుండటంతో ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోతోంది. ఈసీ చెప్పిన లిమిట్లో అభ్యర్థులు ఎన్నికలు పూర్తి చేయడం సాధ్యం కాని పరిస్థితి వచ్చేసింది. ఎన్నికల నిర్వహణకు ఈసీ పెట్టే ఖర్చు కూడా పెరిగిపోయింది. నామినేషన్ల నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈసీ భారీగానే ఖర్చు పెడుతోంది. ఇలా అన్నీ కలిసి ఎన్నికల వ్యయం 1,00,000 కోట్లు దాటుతోంది.
రానున్న రోజుల్లో ఎన్నికల ఖర్చు ఎంతవరకు పెరిగిపోతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితి ఉందంటున్నారు నిపుణులు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్లో ఎన్నికల ధన ప్రవాహం తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.